ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన బాబా గారి కోసమైతే మీరు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వటం వల్ల మన ఛానల్కి సపోర్ట్ చేసిన వారు అవుతారు. అలాగే మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువుగారు అంజన వేసి ఎటువంటి సమస్య ఉన్నా 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవశక్తి కలిగినటువంటి గురువుగారండి. ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. వారి సమస్యలన్నీ తీరి ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంటున్నారు. బాబాగారే మీకు ఒక మంచి మార్గం చూపించారు అని ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం. ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాము అంటే, మీకు ఇష్టమైన వారు ఉంటారు కదా ఫ్రెండ్స్. మీరు ప్రాణంగా ప్రేమించిన వారై ఉండవచ్చు, లేదంటే భార్యాభర్తలు విడిపోయి ఉంటారు కదా. భార్య కానీ లేదా భర్త కానీ దూరం అయిపోతే మీరు బాధపడుతూ ఉంటే కనుక అవతల వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి అని మీకు ఉంటుంది కదండి. వారు ఏమనుకుంటున్నారు, ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నారండి. మీరైతే చూశారు కదండి, మీ ఎదురుగుండా 2 నెంబర్లు అయితే ఉన్నాయండి. మీరైతే బాబా గారిని తలుచుకుంటూ, మీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ ఒక నెంబర్ అయితే అనుకోండి. ఒకవేళ మీరు 2 వ్యక్తుల గురించి తెలుసుకోవాలి అనుకుంటే 2 నెంబర్లు కూడా అనుకోండి. ఫ్రెండ్స్, ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి. అందరికీ కూడా కనెక్ట్ అవ్వాలి అని రూల్ అయితే లేదు. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, లేదంటే బాబాగారి సందేశంలా భావించండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎవరైతే మొదటి నెంబర్ కోరుకున్నారో, ఎవరి గురించి అయితే కోరుకున్నారో వారికి మీకు రిలేషన్షిప్ ఎలా ఉండబోతుందో తెలుసుకుందామండి. మీ ఇద్దరి మధ్యలో రాబోయే సమయంలో ఎలా ఉండబోతుందో ఇప్పుడైతే తెలుసుకుందామండి. మీరు ఎవరి కోసమైతే 1వ నెంబర్ కోరుకున్నారో ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఎవరి గురించి అయితే కోరుకున్నారో వారితో కొద్ది రోజుల క్రితమే గొడవ పడ్డారు అని. మీరు ఎప్పుడూ కూడా ఊహించలేదు మీ ఇద్దరి మధ్య ఇలాంటి గొడవలు వస్తాయి అని. మీరు ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిపోయింది వారికి అనిపిస్తుంది. ఈ సంబంధాలు తెగిపోయాయి అని. మీరు గనక ఈ రిలేషన్ కావాలి అనుకుంటే తప్పకుండా బలపడుతుంది. కానీ వారు అనుకుంటున్నారు ఇక్కడితో ఈ రిలేషన్ ముగిసిపోయింది అని. మీరు ఎవరైనా కావచ్చు, లవ్ పార్ట్నర్ అయినా, లైఫ్ పార్ట్నర్ అయినా, ఫ్రెండ్షిప్ అయినా, వారికైతే ఈ రిలేషన్షిప్ పై నమ్మకం పోయింది. వారి నోటి నుండి అయితే చాలా చెడ్డ మాటలు వచ్చాయి. మిమ్మల్ని నువ్వు అలా చేశావు, ఇలా చేశావు అని అనడం వలన మీకైతే చాలా కోపం వచ్చింది. ఈ క్షణంలో అయితే గతంలో జరిగిన విషయాలన్నిటినీ కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు. మీతో గడిపిన విషయాలను గుర్తు చేసుకుంటూ ఉన్నారు. వారి మైండ్ అయితే అస్సలు సరిగ్గా లేదు. ఇంకా వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందామండి. ఇంతకుముందు మీ ఇద్దరూ కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉండేవారు. కానీ మీ ఇద్దరి మధ్య చాలా అంటే చాలా గొడవలు జరిగాయి. ఇప్పుడు వారు ఇలా అనుకుంటున్నారు, ప్రస్తుతం మీరు చాలా దుఃఖంలో ఉన్నారు అని అయితే వారు అనుకుంటున్నారు. వారు ఏదైతే చేశారో దానివలనే మీరు దుఃఖంలో ఉన్నారు అని, అలాగే నిద్రపోవటం లేదు అని, చాలా బాధపడుతున్నారు అని అయితే వారు అనుకుంటున్నారు. అలాగే వారు ఈ విధంగా కూడా అనుకుంటున్నారు, అసలు నేను ఎందుకు ఇలా చేశాను అని వారైతే ఇప్పుడు అనుకుని చాలా అంటే చాలా బాధపడుతున్నారు. మీరు ఎవరి కోసమైతే 1వ నెంబర్ అనుకున్నారో వారు మిమ్మల్ని మోసం చేసి ఉండవచ్చు. వారి గురించి మీకు ఏదో విషయం తెలిసింది. అందువలనే మీరు వారిని నమ్మలేకపోతున్నారు. మీ ఇద్దరి రిలేషన్షిప్ ముందు ఎలా ఉండబోతుంది అంటే, మీ ఇద్దరి ఫీలింగ్స్ తెలుసుకుందాము. మీ ఇద్దరి రిలేషను రాబోయే కాలంలో ఎలా ఉండబోతుంది అంటే, మీరు ఎవరి కోసమైతే ఈ నెంబర్ అనుకున్నారో మీరు ఈ విధంగా చేశారు అని మీరు అస్సలు నమ్మలేకపోతున్నారు. మీరైతే చాలా చాలా బాధలో ఉన్నారు.
ఇంత మంచిగా రిలేషన్ సాగుతూ ఉండగా ఎందుకు వారు ఇలా చేశారు, ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతుంది అని మీరు బాధపడుతూ ఉన్నారు. జరిగిందేదో జరిగిపోయింది. జరిగిన దానికైతే బాధ ఉంటుంది. దానిని మర్చిపోయి మీ పనుల మీద మీరు ధ్యాస పెట్టండి. అలాగే మీరైతే మీ పనుల మీద మీరు ధ్యాస పెట్టాలి అని అనుకుంటున్నారు. జీవితం అయితే జీవించాలి కదా, అది చదువైనా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా. జీవితంలో జీవించటానికి ఏదో ఒక ఆధారమైతే కావాలి కదా. ఆ విషయం గురించే మీరు ఆలోచిస్తున్నారు. జీవితంలో నాకు ఎప్పుడు సంతోషం వస్తుంది అని మీరు అనుకుంటున్నారు. మీరు పడుతున్న బాధని బయట పెట్టాలి అని మీరు అనుకోవటం లేదు. మీకు తెలుసు మీకోసం మీ వారంటూ ఎవరూ లేరు అని. మీ బాధని అర్థం చేసుకునేవారు కూడా ఎవరూ మీతో లేరు. ఎవరినైతే మీరు నమ్మారో వారైతే ఈ విధంగా చేశారు. ఎవరి కోసమైతే 1వ నెంబర్ కోరుకున్నారో వారు అనుకుంటున్నారు మీరు చాలా బాధపడుతున్నారు అని. వారి గురించి మీరు చెడ్డవారిగా అనుకుంటున్నారు అని. వారు మీకు అస్సలు మంచిగా కనిపించటం లేదు అని మీరు అనుకుంటున్నారు అని. ఈ విషయం గురించే తలుచుకుని వారు చాలా అంటే చాలా బాధపడుతున్నారు. జరిగిందేదో జరిగిపోయింది. జీవితంలో అన్నీ మీ ఇష్ట ప్రకారమే జరగాలి అని రూల్ అయితే లేదు. ఈ రిలేషన్షిప్లో మీ లైఫ్ అయితే చాలా బాగుందండి. వారైతే మీ లవ్ పార్ట్నర్ అయి ఉండవచ్చు, లేదంటే మీ లైఫ్ పార్ట్నర్ అయి ఉండవచ్చు, లేదంటే చాలా అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్ అయి ఉండవచ్చు. ఎవరైనా సరే వారితోటి మీ జీవితం అంటే చాలా బాగుంది. మీ ఇద్దరి మధ్యలో చాలా అంటే చాలా అటాచ్మెంట్ అనేది ఉంది. మీరు ఆ వ్యక్తిని వదులుకోవాలి అని అనుకోవటం లేదు. ఎందుకంటే ఆ వ్యక్తిలోనే మీ ఆత్మ అనేది ఉంది. ఆ వ్యక్తి మిమ్మల్ని కలవటానికి రావాలి అని కోరుకుంటున్నారు. మీతో ట్రావెల్ చేయాలి అని అనుకుంటున్నారు. మీతో బయటికి వెళ్ళాలి, మీతో సంతోషంగా ఉండాలి అని, మీతో జీవితాన్ని గడపాలి అని అయితే వారు కోరుకుంటున్నారు. మీరు ఉంటేనే వారి జీవితంలో అన్నీ ఉన్నాయి అని, మీరు లేకపోతే వారి జీవితంలో ఏమీ లేదు అని అయితే వారు అనుకుంటున్నారు. ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే మీరు జీవితంలో అన్నీ అంగీకరించలేరు, వారు కూడా అంగీకరించలేరు. ఎవరి జీవితమో కూడా ఏదీ కూడా పర్ఫెక్ట్గా ఉండదు. ఏదో ఒక చోట ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి, రావాలి కూడా. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే అది జీవితం ఎందుకు అవుతుంది? మీ ఎదురుగా ఉన్న వాటిని యాక్సెప్ట్ చేసినట్లయితే మీ జీవితంలో రాబోయే కాలంలో, రాబోయే రోజుల్లో చాలా అంటే చాలా సంతోషాలు ఉన్నాయి. మీరు ఒకవేళ ఫీమేల్ అయి ఉంటే, మీరు కోరుకున్న వ్యక్తి మేల్ అయి ఉంటే, మీరు చాలా స్ట్రాంగ్ ఎనర్జీస్తో ఉన్నారు, మంచి ప్రొఫెషన్లో ఉన్నారు. మొత్తం అన్నీ వారి చేతిలోనే ఉన్నాయి. మీకు నిర్ణయం తీసుకోవడానికి కొంచెం టైం పట్టవచ్చేమో కానీ వారు చాలా తొందరగా ఏ నిర్ణయమైనా కూడా తీసుకోగలుగుతారు. అన్నిటినీ కూడా వారి కంట్రోల్లోనే ఉంచుకుంటారు. మీకైతే ఏమీ అర్థం కావటం లేదు ఏం చెయ్యాలి అని. ఫీమేల్స్ కనుక చూస్తూ ఉన్నట్లయితే ఇక్కడ కొద్దిగా ఇబ్బందులైతే కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇక్కడ మేలైతే వీడియో చూస్తున్నట్లయితే మీ ఫీమేల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారితో మీరు అడ్వైజ్ అయితే తీసుకోండి. వారి దగ్గర ఏదో ఒక పవర్ అయితే ఉంది. డెసిషన్ తీసుకోవటం కోసం వారిలో మంచి పవర్ ఉంది. మీరు మేల్ అయి ఉండవచ్చు. ఒక్కొక్కసారి ఫీమేల్ ఎనర్జీస్ అనేవి పనిచేస్తూ ఉంటాయి. అందరి గురించి ఆలోచించినప్పుడు ఒక్కొక్కసారి నిర్ణయం అనేది తీసుకోలేరు. మీ పర్సన్లో ఉన్న క్వాలిటీస్ చాలా మంచి క్వాలిటీస్. ఏదైనా డెసిషన్ తీసుకుంటే చాలా మంచిగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ క్వాలిటీ అనేది అందరిలో ఉండదు. మీరు ఈ రిలేషన్లో ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా మీకు భవిష్యత్తులో తప్పకుండా లభిస్తాయి. కొంత సమయం మాత్రమే మీ రిలేషన్లో బ్రేక్ అనేది వచ్చింది. మంచి చెడులు అనేవి అందరికీ వస్తాయి. మీ ఇద్దరూ కూడా మంచి కనెక్షన్లో ఉన్నారు. మీ రిలేషన్ ఏదైతే ఉందో అది చాలా స్వచ్ఛమైనది. ఇక్కడ ఇద్దరూ కూడా ఒకరికి ఒకరు తెలిసిన వారై ఉన్నారు. ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. ఎవరిని ఏమీ కూడా అడగకండి, ఎవరితోనూ ఏమీ చెప్పకండి. పరమేశ్వరుడిపై భరోసా ఉంచండి. ఎదుటివారికి సహాయం చేయండి. మీ భారాన్నంతా కూడా పరమేశ్వరుడిపై వేసేయండి. ఇక్కడ మీరు కంగారు పడవలసిన అవసరం అయితే ఏదీ లేదు. అతి కొద్ది రోజుల్లోనే మీరు మీ పర్సన్ తోటి చాలా అంటే చాలా మంచి సమయాన్ని గడుపుతారు.
ఇక్కడ ఇద్దరి మధ్యలో కూడా చాలా స్వచ్ఛమైన ప్రేమ అనేది కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఎవరైతే రెండవ నెంబర్ కోరుకున్నారో వారి గురించి అయితే తెలుసుకుందాము. వారైతే ప్రతి విషయంలో కూడా టైం తీసుకుంటారు. మీరు రిలేషన్లో ఉన్నప్పుడు గమనించే ఉంటారు. ఆ వ్యక్తి అయితే తన మనసుకు నచ్చిందే చేస్తూ ఉంటారు. అది అబ్బాయి అయినా సరే, అమ్మాయి అయినా సరే, ఎవరైనా వారికి నచ్చిందే చేస్తారు. ప్రతిదానికి కూడా ఆలస్యం చేస్తారు. మీరు మెసేజ్ పెట్టినా కూడా అది కూడా చదవకుండా ఉంటారు. ఒకరోజు 2 రోజుల తర్వాత చదువుతారు, అలా వదిలేస్తారు. ఎప్పుడో చిన్న రిప్లై అయితే ఇస్తారు. ఒక్కొక్కసారి అది కూడా చెయ్యరు. వారి మైండ్ మాత్రం ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. అలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి అని ఏదో ఒక పని ఆలస్యంగానైనా చేస్తారు. వారికి తెలుసు వారి లక్ష్యం ఏమిటి అని. వారు ఏదైతే కోరుకున్నారో దానికైతే కొంచెం సమయం పడుతుంది. ఇప్పుడైతే వారు మీ నెంబర్ని బ్లాక్ చేశారు. ప్రస్తుతానికైతే వారు మీతో మాట్లాడటం లేదు. వారి కెరియర్ కోసం చాలా సమయాన్నైతే కేటాయిస్తూ ఉన్నారు. ఎక్కువ సమయాన్ని వారి కెరియర్ కోసమే ఇంపార్టెంట్ ఇస్తున్నారు. కొద్దిగా ఉన్న సమయాన్ని పూజలపై పెడుతున్నారు. ప్రస్తుతానికి రిలేషన్కి దూరంగా ఉండాలి అనైతే వారు అనుకుంటున్నారు. అందుకే వారైతే మీతో మాట్లాడటం లేదు. మీరు ఎవరి కోసమైతే ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తికి, మీరు ఏం ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తికి తెలుసు. మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అని మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇది కూడా వారికి తెలుసు. మీ రిలేషన్షిప్లో వారికి చాలా ఇచ్చారు. ఎంతో మీ విలువైన సమయాన్ని ఇచ్చారు అని. అలాగే ఎప్పుడూ కూడా వారిని కాపాడుతూ ఉన్నారు. మీరు ఎప్పుడూ కూడా కాంప్రమైజ్ అవుతూ ఉన్నారు. వారి కోపాన్ని చూశారు. ప్రతివారు కూడా రిలేషన్ని కాపాడుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. అది ఫ్రెండ్షిప్ అయినా మరి ఏ రిలేషన్ అయినా సరే మీరు రిలేషన్ని కాపాడుకోవాలి అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు వారిని బాగా ఇష్టపడుతున్నారు. మీరు వారికి దూరంగా ఉండలేకపోతున్నారు. వారు ఎప్పుడు మాట్లాడతారా అని ఎదురు చూస్తున్నారు. వారికి కూడా అనిపిస్తూ ఉంది ఈ రిలేషన్షిప్ ఏమాత్రం కూడా తెగిపోదు అని. వారు మీ గురించి ఇలా అనుకుంటున్నారు. మీరు ఎటువంటి వారు అంటే మీరు ఏది అనుకుంటే అదే చేస్తారు అని. మీరు పట్టుదల మనిషి అని. అలాగే మీరు ఈ సమయంలో చాలా బాధపడుతున్నారు అని. మీరు వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అని. అలాగే మీరు వారి కోసం ఎక్కువ కాలం వెయిట్ చేయలేరు అనే సంగతి కూడా వారికి తెలుసు. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారైతే ఎంత సమయాన్నైనా సరే ఒంటరిగా గడిపేయగలరు. వేరే వ్యక్తుల అవసరమైతే వారికి లేదు. కానీ మీరు అనుకుంటున్నారు రిలేషన్కి కొత్త ఆరంభం కావాలి అని. మీరు వారిని వివాహం చేసుకోవాలి అని కోరుకుంటున్నారు. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో ఆ వ్యక్తి అయితే మీతో మాట్లాడుతారు. మిమ్మల్ని బ్లాక్ చేసినట్లయితే అన్బ్లాక్ కూడా చేస్తారు. ఒక్కొక్కసారి మీ మనసులోని మాటలు వారితో చెప్పరు. వారు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మీరు ఈ రిలేషన్లోనే ఉండాలి అని అనుకుంటారు. ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి ఇంతకన్నా మంచి పర్సన్ మీ లైఫ్లో ఎవరూ కనిపించలేదు అని అయితే మీరు అనుకుంటున్నారు. ఇక్కడ మీ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ అనేది కనిపిస్తూ ఉంది. మీరు ఆ వ్యక్తితో అయితే అన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. ఇదివరకు ఎవరితోనూ కూడా మీరు అలా లేరు. ఆ వ్యక్తి మీకు తప్పకుండా కావాలి. ఎందుకంటే ఆ వ్యక్తి లేకుండా మీరు జీవించలేరు. రాబోయే కాలంలో ఆ వ్యక్తి అయితే మీ వద్దకు వస్తారు. మీతో మాట్లాడుతారు. మీరు ఏ విధంగా అయితే పాజిటివ్గా ఆలోచిస్తున్నారో అవన్నీ కూడా జరుగుతాయి. కంట్రోల్ మీ చేతుల్లోనే ఉంది. డెసిషన్ మీ చేతుల్లోనే ఉంది. మీరు ఒక చిన్న పొరపాటు చేయటం వలన మీ రిలేషన్లో బ్రేక్ అనేది వచ్చింది. మీరు ఆ పొరపాటు చేయకుండా ఉంటే మీ రిలేషన్షిప్లో ఈ బ్రేక్ అయితే వచ్చేది కాదు. ఇప్పుడు మీకు ఏం చెయ్యాలి అని అనుకుంటున్నారో, మీ మనసుకి ఏమనిపిస్తుందో అదే చెయ్యండి. జీవితంలో అన్నీ ఉన్నాయి. దేనికి కూడా బాధపడవలసిన అవసరం లేదు. విశ్వాసంతో ఉండండి. యూనివర్స్ మీద నమ్మకంతో ఉండండి. మొదట్లో అయితే ఈ రిలేషన్కి మీరు అంత ఇంపార్టెంట్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మీకు అర్థమవుతుంది, మీకు తెలుస్తుంది ఆ పర్సన్ మీకు ఎంతో ముఖ్యం అని. మీరు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని ఉండుంటే మీరు ఈరోజు ఇంత బాధపడవలసిన అవసరం లేదు. మీరు కొద్దిగా కాంప్రమైజ్ అవ్వండి. మీ ఫ్యూచర్ అయితే చాలా చాలా బాగుంది. మీరైతే చాలా సైలెంట్గా ఉండండి.
మంచి సమయం కోసం ఎదురు చూడండి. మీరు బాధపడవలసిన అవసరం ఏమాత్రం లేదు. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో మీకు ఏం కావాలో మీకే తెలియటం లేదు. ఆ విషయంపై కూడా మీరు ధ్యాస పెట్టండి. ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటికి వచ్చేయండి. అంతా కూడా మంచే జరుగుతుంది. మీరు దేనికి కూడా దిగులు పడవలసిన అవసరం లేదు. ఆ పరమేశ్వరుడు మీకు అంతా మంచే చేస్తారు. నమ్మకంతో, ధైర్యంతో సంతోషంగా ఉండండి. ఫ్రెండ్స్, రీడింగ్ విన్నారు కదండి. ఈ రీడింగ్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.